దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము షెకెము. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలోనున్న షెకెము అను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారమును వేసెను. ఆదికాండం 33:18 ప్రకారము. అదేవిధముగా ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియచేశాను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియచేశాను. కీర్తనల గ్రంథం 147:19. షెకెము అబ్రాము కనాను ప్రయాణములలో మొట్టమొదట దేవుని ప్రత్యక్షత పొందిన స్థలము. ఆ దేశమును తన సంతానమునకు స్వాస్థ్యముగా దొరుకునన్న వాగ్దానం పొందిన ప్రదేశము. ఆదికాండం 12:6-7 తర్వాత దినములలో ఈ షెకెములోని పొలము యొక్క భాగమును హామోరు కుమారుల యొద్ద 100 వరహములకు కొని అక్కడొక బలిపీఠం కట్టించెను. ఆదికాండం 34:19-20. ఇశ్రాయేలులకు స్వాస్థ్యములో పంచి ఇచ్చినప్పుడు మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెమునకు తూర్పుగానున్న ప్రదేశము వరకు వారికి వచ్చెను. షెకెము ప్రదేశము చుట్టూ చాలా నీటి ఊటలు ఉండటం వలన దాని చుట్టూ ఉన్న ప్రదేశము ఫలవంతమై ఉన్నది. షెకెము ఒక ప్రదేశమే కాక 2 వ్యక్తులకు కూడా పేరు కలిగి ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో. బహుశా యాకోబు ఈ ప్రదేశమునకు రాకమునుపు హివ్వీయుడైన హమోరు కుమారుడైన షెకెము ఈ దేశమును ఏలుట వలన ఆ ఊరికి షెకెము అని పేరు కలిగినదని చరిత్రకారుల యొక్క అభిప్రాయము. ఆదికాండం 34:1 ప్రకారము. ఇంకొక షెకెము మనష్షే కుమారులలో ఒక దానికి పెద్ద. సంఖ్యాకాండము 26:31. అదేవిధంగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 7:19 ప్రకారంగా కూడా యాకోబు జీవితంలో షెకెములో ఒక గుర్తు తెచ్చుకొనకూడని చేదు అనుభవము ఎదురైంది కూతురైన దీనా విషయంలో. అవిశ్వాసన సాంగత్యమునకు వెళ్ళిన యాకోబు కుమార్తె తనకిచ్చిన స్వాతంత్రమును దుర్వినియోగపరిచి ఒక అవమాన కార్యము ఇశ్రాయేలు జనాంగములో జరుగుటకు కారణమైనది. దానికి సంతాపము పొంది మిగుల కోపం తెచ్చుకున్న యాకోబు కుమారులు ఆదికాండం 34:7-13 ప్రకారము కపటముగా ఉత్తరమిచ్చి సున్నతి చేయించుకునిన పక్షంగా ఇచ్చుపుచ్చుకోలు జరిగించుకుందుమనిరి. 3వ దినమున సున్నతి పొందిన వారు బాధపడుచుండగా యాకోబు కుమారులు షిమ్యోను, లేవి ప్రతి మనిషిని చంపి ఊరి మీద పడి దోచుకొని స్త్రీలను చెరపట్టిరి. యాకోబు ఆ దేశ నివాసుల ఎదుటనున్న అసహ్యునిగా చేసి బాధపెట్టిరి. వారు గుంపుగా వచ్చి నేనును నా ఇంటివారును నాశనం కాగలము కదా అని భయపడను. ఆదికాండం 32:30. ఆశీర్వాదమునకు శాపమునకు మధ్య ప్రదేశమైన షెకెము కనాను పొలిమేరలే కదా అనుకొని యాకోబు అక్కడ గుడారం వేయట దేవుని ఉద్దేశం కాదు. అటు ఆశీర్వాదము కాదు, ఇటు పూర్తి శాపము కాదు. హివ్వీయుల మధ్య పీఠము సున్నతి ఎరుగని కనానీయులలోని స్నేహితులు కుటుంబము మొత్తమునకు మనస్తాపమైంది. ప్రియ యవ్వన కుమార్తెలారా, స్నేహితురాండ్ర వంకన ఏ పురుషుడు కన్నువలలోనైనను పడతావేమో జాగ్రత్తగా ఉండండి. విశ్వాసులైన నీ తల్లిదండ్రుల సాక్ష్యము చెడగొట్టకుండా దేవుని పేరును అభివృద్ధిపరచులాగన అవమానపరచకుండా అనేక వేల సంవత్సరముల క్రితం జరిగిన ఈ సంఘటన నేటి యవ్వనస్తులైన పిల్లలకు ఎంతో మంచి గుణపాఠము నేర్పగలదు. దీనా యాకోబు యొక్క ఏకైక కుమార్తె. 12 మంది సహోదరుల మధ్య గారాబాల సోదరి. ఆమె ఏమి కావాలంటే అదే బహుశా కొండ మీద కోతినైనా తెమ్మన్న 7 సముద్రాలు దాటి వెళ్ళి ఏమి తెమ్మన్నా తెచ్చేవారేమో, అందుకే అని ఉంటుంది. నేను ఒక్కదానే ఎంతకాలం ఇంట్లో ఉండేది. అన్నలు ఎవరి పనిలో వారు. టీవీలు, సీడీలు, రేడియోలు ఇలాగ ఏమీ లేవు కదండి. మరి స్కూలు, కాలేజీలని బయటకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కనీసం ఇంట్లో ఉంటే ఆ రోజుల్లో యూట్యూబ్లు కూడా లేవు కాబట్టి ఏం చూసుకోవడానికి లేక బోరు కొడుతున్నట్లుగా అమ్మ సిఫారసు మీద కొత్త స్నేహాలు కొరకు బయట పడిందేమో అయ్యుండొచ్చు కదా. అది వాస్తవమే అనుకోవచ్చు. తల్లులారా, మీ పిల్లల మీద మీకు నమ్మకం ఉండడం మంచిదే, లేకపోతే కష్టము. నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒకసారి వాళ్ళని కనిపెడుతూ ఉండాలి. పులి కడుపున పులియే కదా పుట్టేది. లేయ యవ్వనపు కాలపు ప్రవర్తన నిప్పులాంటిదే అయ్యుండొచ్చు. ఈ రక్తము ప్రవహించే దీన ప్రవర్తన కూడా మంచిదే. కానీ స్నేహం అనుకుంటూ బయట ప్రదేశం చూడాలని
బయట ప్రపంచం చూస్తే ఒక్కసారి పోయిందేముందని అనేక యవ్వనల జీవితాలను తప్పు మార్గములు పడుటకు చేదు స్నేహములు కారణమవుతాయి. చెడు స్నేహాల వలన బయటకు వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. ప్రియ తల్లి తండ్రి, నీ పిల్లలు మంచివారే, కానీ వారి ప్రవర్తన మీద మీ కన్నుంచండి. ఒక్కసారి కొంచెం గమనిస్తూ ఉండాలి. విశ్వాసులైన తల్లులారా తండ్రులారా, ప్రతి ఉదయకాలం మీ పిల్లలు మంచం మీద నుండి లేచి కాలు క్రింద పెట్టక మునిపే వారి నిమిత్తము ఈ దినము వారు వెళ్ళు మార్గమంతట్లో దేవుని కృపను కోరుకోండి. యోబు ఆ విధముగానే ప్రతి ఉదయము వారి పిల్లల కోసము 10 బలిపీఠములు కట్టి బలులు అర్పించేవాడంట. ప్రతి ఉదయము తన కృపను కోరుకుని వారి యందు ఆనందించే దేవుడు నింపిన కృప వారి మార్గము తొలగకుండా డొంక రోడ్లోనికి దూరకుండా కాపాడగలదు సుమా. సర్వోన్నతిని కృప కదలకుండా నిలిపి నిత్యము నీ పిల్లలు ఆశీర్వాదకారకులుగా ఉండినట్లు చేయును. కీర్తన గ్రంథము 21:7-6 యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటి చేతనే కదా. కీర్తన గ్రంథం 119:9 ప్రకారం మన నెలలోని 31 దినాలు కొరకే వ్రాయబడిన సామెతల గ్రంథము ప్రతి దినము తెలివి, జ్ఞానము, వివేచన కలిగించి నడిపిస్తూ ఉంటాయి. దీనా స్నేహితురాండ్రలను కోరుకొని వలలో చిక్కుకుంది. బహుశా షెకెము యొక్క ఈ చేయరాని పని ఆ ఊరివారైన స్నేహితురాండ్ర సహాయం చేసి ఉండవచ్చు కూడా. సామాన్యంగా ఏ తల్లిదండ్రులనే ఎక్కువ భాగము మా అమ్మాయి చాలా మంచిదండి, అమాయకురాలండి, మా అబ్బాయికి అసలు లోకజ్ఞానం తెలియదండి, చాలా అమాయకుడండి అని చెప్తూ ఉంటారు. అది సహజమండి. మనం అందరం కూడా అట్లనే చెప్పుకుంటూ ఉంటాం పిల్లల విషయంలో మనము మరి మంచిగానే చెప్తాం, కానీ మన ముందు మంచిగా ఉంటారు కాబట్టి మనం మంచి చెప్తూ ఉంటాము కావచ్చు. కానీ మన ముందు అలా ఉండినా బయట కూడా అలా ప్రవర్తించుచున్నారని అనుకోవడము పొరపాటే. ప్రీతి, ఇష్టము, మోహము, ప్రేమల యొక్క వైవిధ్యం తెలుసుకోవడానికి అమాయకత్వమునకు కూడా తేడా ఉంటుందండి. లేయ చాలా గర్వపడే ఉండుంటుంది, మా పిల్ల చాలా అమాయకురాలని. తల్లి కదండి. అట్లా ఎవరన్నా కానీ తల్లులు ఎప్పుడూ అట్లా పిల్లలను చూసి గర్వపడుతూ ఉంటాం, వాళ్ళని చూసి మరి ఎంతో ముద్దుగా కూడా మనం చూసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలు ఏవి ఎట్లాగా మారుతాయో మనకు కూడా తెలియని పరిస్థితులు. ఎందుకంటే బయట ప్రపంచము ఆ విధంగా ఉన్నది కాబట్టి బయట ప్రపంచముకు వెళ్ళినప్పుడు ఇంట్లో భక్తిగా ఉండినా, మన ముందు ప్రేమగా ఉండినా, బయటకు వెళ్ళినప్పుడు మనము చూడం కదండి. అటువంటి పరిస్థితిలో నానాటికి ప్రవర్తన కలిగింది కదా, ఎక్కడికి పోతేనేమి అనుకుంది దీన. అయితే మరాఠీ బైబిల్లో భాషాంతరం ప్రకారం ఇష్టము అని వ్రాయబడినది గమనించండి. ఆ హివీయుడైన షెకెము 2వ వచనంలో అవమానపరిచి 3వ వచనములుగా ప్రీతిగా మాట్లాడడం, ఇది ప్రేమ లేకపోతే మోహమా లేకపోతే కక్ష తీర్చుకోవడమా? దావీదు కుమారుడైన అమ్నోను తన సహోదరి అయిన తామారును అవమానపరిచి అత్యధికంగా ద్వేషముతో బయటకు త్రోసివేసింది. ప్రేమ, మోహమా? ఈ 2 మాటలకు ఎంత దూరము, ఎంత తేడా, ఎంత వ్యత్యాసం అండి. ద్వితీయోపదేశకాండం 22:28-29 కూడా షెకెము ఆమెను పెండ్లి చేసుకొనుటకు ఇష్టపడినను అబ్రహాము, ఇస్సాకు తమ పిల్లలకు ఆజ్ఞ ఇచ్చినట్లు కనానీయులతో సంబంధము దేవుని ఆజ్ఞ కాదు. ఈ దీనా తన ఇంటి వారిని తన ఇంటికి అసమాధానమునకు కారణమైంది. మెట్టుకు యాకోబు పత్రికలో 4:4 ప్రకారం లోక స్నేహము దేవునితో వైరమని దేవుడే శత్రువే కాక మరొక పెద్ద మాట సంబోధించడం గమనార్హం. విశ్వాసులైన తల్లిదండ్రులారా, మనమందరం కూడా మన పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులైన యవ్వనులారా, మీ స్నేహం జాగ్రత్త. ఈ దేవుని ప్రజలతో బియ్యం అందుకోవడము, ఊరు వారంతా ఎంత క్రయము చెల్లించడానికైనా కారణము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని అపవిత్రపరచుటకు సాతాను యుక్తిగల పన్నాగమే కాదంటారా? ఇంతకీ యాకోబు యొక్క 7వ ప్రయాణములో షెకెములో కుమార్తె అయిన దీనా విషయమే తండ్రి అయిన యాకోబుకు చేదు అనుభవమే ఎదురైంది. ఇటువంటి ఎన్నో మరి కష్ట నష్టాలు ఎదురవుతూ ఉన్న యాకోబునకు దేవుడిచ్చిన వాగ్దానం పొందుకోవడానికి ఉరుకులు పరుగులు పెడుతున్న మరి యాకోబునకు మరి ఈ యొక్క చేదు విషయము ఏ విధముగా మరి ఆశీర్వదకరముగా మరి తీపిగా
దేని వంటిదిగా మారుతుందో గమనిద్దామండి. ఆమెన్.